పార్టీలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని కొందరు నాయకులు దుర్వినియోగం చేస్తున్నారని ఎమ్మెల్యే వెడ్మా బొజ్జా అన్నారు. వారిపై పార్టీ క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. కీలక పదవుల్లో ఉంటూనే సీఎం రేవంత్ కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారని ఆరోపించారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న వారిని పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్న ఎమ్మెల్యే వెడ్మా బొజ్జుతో మా తెలంగాణ బ్యూరో చీఫ్ మూలా శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. పార్టీ అంతర్గత వ్యవహారం మాత్రం ఇప్పుడు రచ్చకెక్కింది. సో ఇప్పటికే పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు కావచ్చు, పార్టీ పదవులు అనుభవిస్తున్న వారు కావచ్చు, పార్టీలో సీనియర్లు కావచ్చు, కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై చేస్తున్న వ్యాఖ్యలు అయితే ఇంటి పోరు కాస్త మరి ఇది రచ్చకెక్కింది. ఈ నేపథ్యంలో ఈరోజు సిఎల్పిలో 18 మంది ఎమ్మెల్యేలు తాజాగా ఎవరైతే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కావచ్చు, అదే క్రమంలో పార్టీపై కావచ్చు, నష్టం కలిగించే వ్యాఖ్యలపై కూడా వాళ్ళందరిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో వెడమ బొజ్జు గారు కూడా ఉన్నారు. ఎమ్మెల్యే ఆయనతో మాట్లాడదాం. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువే, కానీ ఇది శృతిమించిపోతుంది. దాంతో ప్రభుత్వానికి పార్టీకి చెడ్డ పేరు వచ్చే పరిస్థితి. ఒకవైపు విపక్షాలు కూడా ఈ వ్యాఖ్యలన్నీ ఆసరా తీసుకొని విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు వారు పెట్టిన ప్రెస్ మీట్ వెనుక అసలు ఆంతర్యం ఏంటి తెలుసుకున్న ప్రయత్నం అన్న. చెప్పండి, ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారు? ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల విషయంలో ఒకవైపు రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు, చిన్నారెడ్డి గారు కావచ్చు, దాంతోపాటు కొండ సురేఖ గారు కావచ్చు, వీరు చేసే వ్యవహారం అంతా కూడా మంచిది కాదు. ఇవి యొక్క వైఖరి మారాలి. కంపల్సరీ ఏఐసీ కావచ్చు, పీసీసీ కావచ్చు, కంపల్సరీ వారి మీద చర్యలు తీసుకోవాలని మేము ప్రెస్ మీట్ పెట్టడం అనేది జరిగింది. అంటే గత కొంతకాలంగా కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, నిన్నటి వరకు చిన్నారెడ్డి కావచ్చు, అదే క్రమంలో మంత్రి కుమార్తె కొండ సుస్మిత కావచ్చు. సో మంత్రి కుమార్తెగా చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతము, దీనికి నాకు సంబంధం లేదని మంత్రి కొండ సురేఖ చెప్తున్నారు. దానిపైన మీరు ఏం డిమాండ్ చేస్తారు? ఈ దాటబెట్టే ప్రయత్నాలు వద్దు. ఈరోజు అందరు తెలుసు, అందరేమో కళ్ళు మూసుకొని లేరు. ఏం జరుగుతున్న విషయాలు అన్నీ కూడా తెలిసి ఇది మొదటిసారి కాదు, ఇది రెండవసారి సీఎం గారి మీద విరుచుకుపడింది. ఈరోజు సీఎం మీద, సీఎంకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా మాలాంటి వాళ్ళం ఎవరు కూడా చూస్తుండే పరిస్థితి లేదు. తప్పకుండా దాన్ని చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. చిన్నారెడ్డి కావచ్చు, రాజగోపాల్ రెడ్డి కావచ్చు, రెడ్డిలంతా మాట్లాడినప్పుడు తీసుకొని యాక్షన్ ఏదైతే ఉందో, ఇప్పుడు మీరు 18 మంది మరి బీసీ మంత్రి కనుక, బీసీ మహిళ కనుక ఆమె పైన, ఆమె కూతురు చేసిన వ్యక్తిగత వ్యాఖ్యల పైన కూడా ఆమెపై చర్య తీసుకోవాలనడం వరకు ఎంతవరకు సమంజసం అంటే ఏం చెప్తారు? మేము కేవలం కొండ సురేఖ విషయంలో మాట్లాడతలే. మేము ఈరోజు రాజగోపాల్ రెడ్డి విషయమైనా, ఈరోజు చిన్నారెడ్డి విషయమైనా, ఎవరి విషయమైనా సరే వారి మీద చర్యలు తీసుకోమని చెప్తున్నాం. ఈరోజు మేము కొందరికి నోటీసులు ఇచ్చారు, వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సరే వాళ్ళు మారుతారు అనుకున్నాం. అది ఇంకా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోబోయారికి ఇంకొకరు గొంతెత్తురు. ఈ యొక్క గొంతులని కూడా సైలెన్స్ కావాలి. ఈరోజు పార్టీకి ఏమన్నా ఇంటర్నల్ పోయి మాట్లాడి మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ఆల్రెడీ టీపీసీసీ చెప్తున్నాడు, ఒక క్రమశిక్షణ కమిటీ ఉంది, దాని పని చేస్తుందని చెప్పినప్పటికీ కూడా మీరు ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెడుతున్నారు. మీరు ఇప్పుడు ఏం డిమాండ్? నేనేమంటున్నా, క్రమశిక్షణ చర్యలు వాళ్ళు తీసుకున్నప్పుడు కూడా మా యొక్క డిమాండ్ కూడా ఉంది. రేపటి రోజు ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. అధికార పార్టీలో మన ఎమ్మెల్యేలు మన వాళ్ళే మాట్లాడడం మంచిది కాబట్టి మేము ఎమ్మెల్యేలంతా కూడా కలిసి మాట్లాడదాం. తప్పుడు దీన్ని మనం ఖండించకపోతే రేపు పార్టీ నష్టపోతుందనే విలయంతో ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. ఎవరి మీద క్షమించాల్సిన అవసరం లేదు. రాజగోపాల్ రెడ్డి విషయమైనా సరే, లేకపోతే ఎవరు మన చిన్నారెడ్డి విషయమైనా సరే, ఇంకెవరి విషయమైనా సరే, వాళ్ళకి పార్టీ ఏం తక్కువ చేయలేదు. ఈరోజు కొండా సురేఖ విషయంలో మీరు ఇప్పుడు డిమాండ్ బర్తరఫ్ చేయాలంటున్నారా, రాజీనామా చేయాలంటున్నారా? ఏది తీసుకున్నా వారికి ఏది ఎలిజిబిలిటీ ఆ రకంగా వారి మీద చర్యలు తీసుకోవాలి. ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం అందరం కలిసి. లేని పక్షంలో ఏం చేయబోతుంది? లేని పక్షంలో ఏం చేయాలి? మేము అందరం కూడా ఎమ్మెల్యేలందరం కూడా పోయి కాంప్లీట్ చేస్తాం. పీసీసీని కలుస్తాం, సీఎం గారిని కూడా వచ్చిన తర్వాత కలుస్తాం. తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకుపోతే భవిష్యత్తులో పార్టీ నష్టపోతుంది. కాబట్టి మా పార్టీ బతకాలి. పార్టీ ఉంటేనే మేము ఉంటాం, పార్టీ లేకపోతే మేము లేము. కాబట్టి పార్టీ బతకాలంటే ఇట్లాంటి వారి మీద చర్యలు తీసుకొని చెప్తున్నాం. ఒకవైపు 22A ఇష్యూలో కూడా ప్రభుత్వంపై బయట, అంటే ఇంటా బయట కూడా ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో కొంతమంది చేసిన కామెంట్స్ విషయంలో మీరు ఇలాంటి ప్రెస్ మీట్ పెట్టడం ఎలాంటి మెసేజ్ వెళ్తుంది అనుకుంటున్నారో ఏం చెప్తారు? నేను 22 గురించి నేను మాట్లాడలేను, ఎందుకంటే దాని మీద నాకు సంపూర్ణమైన అవగాహన లేదు. కాబట్టి ఆ విషయం నేను పక్కకు పెడతా. మిగతా విషయాలు 22 విషయంలో లోకల్ ఎమ్మెల్యేలు మాట్లాడతారు. కాబట్టి నేను మాట్లాడింది కేవలం ఆ విషయంతో మాట్లాడుతాను. సో మొత్తానికి వెడమ బొజ్జు ఖచ్చితంగా ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా, సీఎంకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తారో వాళ్ళందరిపై చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో ఖచ్చితంగా ఈ అంశంలో టీపీసీసీకి, అలాగే మరి ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా కంప్లైంట్ చేస్తాం. లేని పక్షంలో ఏఐసీసీ వరకు కూడా వెళ్తామనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తానికి కొండ సురేఖ మరి రాజీనామా చేయాలా లేకుంటే బర్తరఫ్ చేయాలా అనే అంశంలో మాత్రం ఖచ్చితంగా ఏది ఎలిజిబుల్ ఉంటే దాని ప్రకారం చర్యలు తీసుకోవాలనే అంశాన్ని కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ అబ్దుల్తో శ్రీనివాస్, 99 టీవీ,